మల్కాజ్గిరి, మెదక్ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన సమయంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డిపై మైనంపల్లి హనుమంతరావు అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని కుకునూరుపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కందూరి ఐలయ్య అన్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మండల పార్టీ సీనియర్ నాయకులు కాసం నవీన్, కరోళ్ల ప్రవీణ్లతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న నాయకుడిగా నర్సారెడ్డి ముందుకు సాగుతున్నారని, ఆయనపై అసూయతోనే మైనంపల్లి హనుమంతరావు తన అనుచరులతో అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇకపై నర్సారెడ్డిని ఉద్దేశించి మైనంపల్లి హనుమంతరావు లేదా అతని అనుచరులు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే గజ్వేల్ నియోజకవర్గంలో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కిష్టారెడ్డి, శివ, సంతోష్ రెడ్డి, నవీన్ పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు తుమ్కుంట నర్సారెడ్డి గారిపైన మరియు డిసిసి అధ్యక్షులు ఆంక్షరెడ్డి గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కార్యకర్తల యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయాలని, వారి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా కొందరు దుర్మార్గంగా వ్యవహరిస్తూ వారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను ఒక్కటే విషయం చెప్తున్నా, మీరందరూ 2009లో మా నర్సారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తను కష్ట నష్టాల్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకు అండగా ఉంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రజాసేవలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల పట్ల నిలబడుతున్నటువంటి మా ప్రజానాయకుడు మా నర్సారెడ్డి గారి పైన మీరు ప్రతి కార్యకర్తకు అండగా నిలబడతాడు, ప్రతి సమస్యను పరిష్కరిస్తాడు. ప్రభుత్వం లేనప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మా కార్యకర్తలు, మా నాయకులను వచ్చినటువంటి వ్యక్తి మా నర్సన్న. ఎక్కడైనా మా పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైనా మా బీసీలను కానీ, ఎస్సీలను కానీ, వెనుకబడిన కులాలను ఒక పార్టీ పదవులు ఇచ్చుకుంటూ వాళ్ళను రాజకీయంగా ఎదుగుతున్నటి వ్యక్తి మా నర్సన్న. అటువంటిది ఆయనను పట్టుకొని నిన్న సోషల్ మీడియాలో మైనంపల్లి హనుమంతరావు కొంతమందిని రెచ్చగొట్టి నర్సారెడ్డిపై అనుచిత వాక్యాలు చేపిస్తున్నాడు. ఆ అనుచిత వాక్యాలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మీ మీడియా ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన వాళ్ళ నియోజకవర్గంలో